అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గనైట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. చెన్నై సూపర్ కింగ్స్‌కి చాలా అంటే చాలా చాలా పెద్ద పెద్ద బ్యాడ్ న్యూస్. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 6 మ్యాచ్‌లు ఆడి ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు గెలిచింది. 4 మ్యాచ్‌లు అయితే ఓడిపోయింది. ఆ 6 మ్యాచ్‌ల్లోన కన్సిస్టెన్సీగా పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చాడు ఆయుష్ మాత్రే. ఇండియన్ టీమ్ అండర్ 90 కెప్టెన్, సీఎస్‌కే యంగ్ ప్లేయర్. ఇప్పుడు ఐపీఎల్ 2026 సీజన్ నుంచి రూల్డ్ ఔట్ అయితే అన్నాడు. కంప్లీట్‌గా రూల్డ్ ఔట్ అయితే అన్నాడు. చాలా అంటే చాలా బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఒకవేళ ఆయుష్ మాత్రం ఆడకుండా ఉండుంటే నిజంగా ఆ 2 మ్యాచ్‌లు కూడా ఓడిపోయేదేమో సీఎస్‌కే. అలాంటి పెర్ఫార్మన్స్ అయితే ఇచ్చినాడు. మన ఏప్రిల్ 18థ్ అయితే మ్యాచ్ అయితే జరిగింది కదా! సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఆ మ్యాచ్‌లో ఎడమ కండ తొండరాలకి ఇంజ్యూరీ అయితే అయింది. ఈ ఇంజ్యూరీ నుంచి కోలుకోవడానికి 6-8 వారాలైతే పడుతుందంట. ఆ టైంకి ఐపీఎల్లే కంప్లీట్ అయితే అయ్యుంటుంది. అవును కదా! ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున హైయెస్ట్ రన్స్ కొట్టిండేది ఈ ఆయుష్ మాత్రమే. కన్సిస్టెన్సీగా ఆడిండేది ఈ ఆయుష్ మాత్రమే. 201 రన్స్ అయితే కొట్టినాడు. 177 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ అయితే చేస్తున్నాడు. ఇలాంటి టైంలో ఇంకా 8 మ్యాచ్‌లు పెండింగ్ అయితే ఉన్నాయి. మహేంద్ర సింగ్ ధోని కూడా వస్తున్నాడంట. నిజంగా ఆయుష్ మాత్రం ఉండుంటే సీఎస్‌కేకి ఇంకా ఒక లెక్కలో చెప్పాలంటే బాగుండు. ఎందుకంటే కన్సిస్టెన్సీ. చాలామంది బ్యాటింగ్ ఆడతారు. కానీ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అవును కదా! అలాంటి కన్సిస్టెన్సీతో బ్యాటింగ్ అయితే ఆడినాడు. ఈ ఆయుష్ మాత్రం ఇప్పుడు కంప్లీట్ సీజన్ నుంచి రూల్డ్ ఔట్ అయితే అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ మేనేజ్‌మెంట్ అఫీషియల్‌గా అప్డేట్ అయితే ఇచ్చింది. చూద్దాం. 6 మ్యాచ్‌లో 4 మ్యాచ్‌లయితే గెలిచింది. 2 మ్యాచ్‌లయితే గెలిచింది. 4 మ్యాచ్‌లయితే ఓడిపోయింది. ఇంకా 8 మ్యాచ్‌లయితే పెండింగ్ ఉన్నాయి. వితౌట్ ఆయుష్ మాత్రే చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి ఎలా ఉంటుందో మనమైతే చూద్దాం. మహేంద్ర సింగ్ ధోని వస్తున్నాడంట. ఇది చాలా అంటే చాలా గుడ్ న్యూస్. కానీ చెన్నై సూపర్ కింగ్స్‌కి మంచి జరగాలని అయితే మనమైతే కోరుకుందాం. దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. అంటే ఈ ఆయుష్ మాత్రే రూల్డ్ ఔట్ అయితే అన్నాడు కదా! ఇది గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా? కామెంట్ అయితే చేయండి. బై బై. లైక్ చేయండి. వీడియో అయితే చూస్తున్నారు చాలామంది లైక్ చెయ్యట్లేదు. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.